ఓం శ్రీమాతే నమః. అందరూ బాగున్నారా అండి? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను మంచి వీడియోతో వచ్చేసాను. నా వీడియోస్కి లైక్ ఇవ్వండి ప్లీజ్, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ వ్యూవర్స్ అందరికీ. ఈరోజైతే ఆషాఢం అమావాస్య ఆఖరి నేను ఎలా పూజ చేసుకుంటాను ఏంటి మీతో షేర్ చేసుకుంటాను. మీరు అందరూ కూడా చేసుకొని సకల సంతోషాలతో ఉండాలని కోరుకుంటానండి. ముందుగా ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకోవాలండి. మనమైతే కడపలు కడుక్కోవాలి. కాస్త ఇంటిని తుడిచేటప్పుడు అయితే ఉప్పు పసుపు వేసి దొడ్డు రాక్ సాల్ట్ అంటారు కదా, అది వేసి క్లీన్ చేసుకోండి. చాలా మంచి రెమెడీ అండి ఇదైతే. మనకి ఇంట్లో బరువు తీసినట్టు అవుతుంది. ఇంకోటి కడప కూడా కడగాలండి. పున్నమి రోజే కాదు, మామూలుగా శుక్రవారమే కాదు, ఈ అమావాస్యకి కూడా కడుక్కోవాలండి. అమావాస్య ఆషాఢం అమ్మవారికి ఇష్టమైన రోజు. నేనైతే ఇలా అమ్మవారికి అర్చన చేసుకుంటున్నానండి. ఇది సాయంత్రం చేసుకోండి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టమైన రోజు కదా. ఇలా లక్ష్మీదేవి బిళ్ళ తీసుకొని మాత్రము మనము కుంకుమతో గంధంతో అమ్మవారికి బొట్లయితే పెట్టుకొని, మల్లెపువ్వులు ఉన్న మల్లెపూలు లేవు, పువ్వులు లేకపోతే కాస్త అక్షంతలు వేసైనా సరే మనము అర్చన చేసుకోవాలండి అమ్మవారికి. ఇలా గంధం తడిపిన పువ్వులతోని, మల్లెపూలు ఉంటాయి కదా, గంధం తడిపిన పువ్వులతోని మనము అర్చన చేసుకుంటే మాత్రము మన ఇంట్లో ఎన్నో సుఖాలు సంతోషాలైతే. ఇంకోటి, ఎవరన్నా బంగారం గిరిపెట్టినా కానీ మనకి రిటర్న్ వచ్చేస్తుందండి. ఇది నా సొంత ఒపీనియన్తో చెప్తున్నాను. ఓం భువనేశ్వరాయ నమః అనుకుంటూ ఇది 11 సార్లైనా సరే 21 సార్లైనా సరే మనం అమ్మవారికి ఇలా గంధం తడిపిన పువ్వులతోని అర్చన చేసుకోవాలండి. అమ్మవారికి ఆ నామం అంటే చాలా ఇష్టం అంటండి. ముందుగా గణపతిని స్తోత్రం చెప్పుకొని దీపారాధన చేసుకొని ఇల్లంతా శుద్ధి చేసుకోవాలంటున్నాను కదా. ఆ రోజు మాత్రం ఇడిచిన బట్టలు ఉండకుండా చూసుకోండి, ఉతికేసుకోవాలండి. దేవుని దగ్గర మాత్రం నేనైతే ఉప్పు దీపాన్ని పెట్టుకుంటాను కంపల్సరీ. నేనైతే లక్ష్మీదేవి పూజ చేసుకుంటానండి. ఇలా ఎప్పటికైనా సరే, ఏ అమావాస్యకైనా సరే ఇలా మనం ఈ రెమెడీస్ అన్ని పాటిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుందండి. ఓం భువనేశ్వరాయ నమః అని 11 సార్లైనా సరే 21 సార్లైనా సరే మనము ఇలా మల్లెపూలైనా సరే, లేకపోతే మల్లెపూలు దొరకకపోతే ఎర్రటి అక్షంతలతోనైనా సరే మనము అర్చన చేసుకోవచ్చండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరం అండి ఈ నామం అయితే. ఇలా నేను అర్చన చేసుకుంటున్నాను చూడండి. ఇంకోటి, ఉప్పు దీపాలు తీసుకొని దాంట్లో నిమ్మకాయ హాఫ్ కోసేసి మనం ఈ రెమెడీ అయితే తప్పకుండా పాటించాలండి. అమావాస్య రోజు మన ఇంట్లో ఏ నెగిటివ్ ఉన్నా కానీ వెళ్ళిపోతుందండి. నేనైతే ఇలా చేసుకుంటానండి. పసుపు కుంకుమ వేసుకొని ఇక్కడక్కడ ప్రమిదలు పెట్టుకుంటానండి. కడపని పూజించుకున్నాం కదా. ఈ రెమెడీ తప్పకుండా ఫాలో కండి, మీకే తెలుస్తుందండి. 1-2 వారాలు పెట్టినా కానీ మన ఇంట్లో ఎన్నో ఉంటాయి కదండి, భార్యాభర్తలకు సమస్యలు, చికాకులు అన్నీ మనకి. ఈ 2004లో ఆషాఢము అమావాస్య ఆగస్టు 4వ తేదీ వచ్చింది కదండి. ఇది నేను దీపాన్ని వెలిగిస్తున్నాను కదా, దీపస్తంభ పూజ అంటారండి. సాయంకాలం లక్ష్మీదేవి దగ్గర చేసుకోండి. అందరు బాగుంటారు, సంతోషంగా ఉంటారండి. సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. సంవత్సరం మొత్తం మన ఇంట్లో ఆదాయం పెరిగి ఖర్చులన్నీ తగ్గుతాయండి. ఇలా పాటిస్తే మాత్రం ఏ దోషాలైనా సరే వెళ్ళిపోతాయండి. మన ఇంట్లో 8 దిక్కుల నుంచి కూడా మనకి అన్ని లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్ని దోషాలన్నీ వెళ్ళిపోతాయండి. కానీ ఇది సాయంకాలం చేయాలండి. మనము 8 దిక్కులు వీలైతే 8 దిక్కులు కూడా పూజ చేసుకోవచ్చండి. ఏదైతే దీపంకి మనము దీపాన్ని వెలిగించామో ఆ దీపానికే 21 సార్లైనా 11 సార్లైనా ఓం దీపలక్ష్మియే నమః అనుకుంటూ మనం అర్చన చేసుకోవాలండి. ఇలా అర్చన చేసినాక తర్వాత ఈ దీపాన్ని చుట్టూ 8 దిక్కులు మనం తిప్పుకుంటూ లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకుంటూ ఈ రెమెడీ పాటించాలండి. కానీ ఇలా పాటిస్తే మాత్రం తప్పకుండా ఆదాయం పెరిగి ఖర్చులన్నీ తగ్గుతాయండి. సంవత్సరం మొత్తం మనకి లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. వీలైన వాళ్ళు 8 దిక్కుల్లో కూడా దీపాలైతే పెట్టుకోవచ్చండి. కానీ వీలు కాని వాళ్ళు ఇలా అమ్మవారి ముందు పూజ చేసుకొని 8 దిక్కులు కూడా మనము చూపించుకుంటూ అష్టలక్ష్మి అనుగ్రహం అయితే పొందవచ్చండి. ఈ రెమెడీ
ఇంకోటి, మన పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేనిది మనం ఏమీ సాధించలేమండి. అందుకే మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, స్వర్గంలో ఉన్న దేవతలతో సమానం అండి. వాళ్ళకి అమాస రోజు తప్పకుండా పూజ చేసుకోవాలండి. వాళ్ళు తాతమ్మ అయినా సరే, నానమ్మ వాళ్ళైనా సరే పూజ చేసుకోవచ్చు, తప్పులేదు. మనమరాలైనా మనమల్లైనా కానీ మా వారి వాళ్ళ తాత నానమ్మ అండి. ఇలా ప్రతి అమాసకైనా సరే నేను ఏదైనా పలహారమైన నైవేద్యం అన్న ఎక్కించి పూజ చేసుకుంటాను. మన పెద్దల ఆశీర్వాదం లేనిది ఏది జరగదు కదండి. వాళ్ళ ఆశీర్వాదం కూడా ఉండాలి. స్వర్గమున ఉన్న దేవతలతో సమానం. ఇలా ప్రమిదాల్లో నేను దీపం పెట్టుకొని, ప్రమిదంలో నిమ్మకాయ పెట్టుకున్నాను కదా, దీపం దాంట్లో ఉప్పు పోసుకొని అక్కడ ఇక్కడ పెట్టుకోవాలండి. అమ్మ మా కుటుంబాన్ని కాపాడమ్మా, క్షేమంగా ఉంచమ్మా అని మనసులో తలుచుకొని అమ్మవారిని స్మరించుకుంటూ గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పెట్టుకోవాలండి. ఈ రెమెడీ అయితే ప్రతి అమాసకి చేసి చూడండి. మన ఇంట్లో ఉన్న ఏవి అయినా సరే నెగిటివ్ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం అవుతాయండి. రాగి చెంబు పక్కన పెట్టుకోవాలి కంపల్సరీ అండి. ఇదైతే నేను ఎప్పుడు పాటిస్తాను. ఇలా రాగి ఉన్నా కానీ రాకూడుతుంది కదా, ఈ రెమెడీ కూడా చాలా మంచిది. దీపం నేను 4 దిక్కులు అని చెప్పాను కదా, అన్ని దిక్కులన్నీ చూపించి బయటికి కూడా వెళ్ళి ఇలా కడప ముందులో చూపించుకొని మనం దైవస్మరణ చేసుకుంటూ ఇంట్లోకి రావాలండి. గుడికి కూడా వెళ్ళొచ్చానండి నేనైతే, అమ్మవారి దర్శించుకున్నాను. ఆషాఢం అమావాస్య లాస్ట్ వారం కదా, ఆమెకి మీకు వీలైతే శాఖ కూడా పెట్టండి, చాలా మంచిది. అమావాస్యకే కాదు, ప్రతి అమావాస్య, ఆషాఢం అమావాస్యకే కాదండి, పున్నంకైనా చేసుకోవచ్చు. ప్రతి పున్నంకైనా సరే. కానీ పున్నంకి చేసుకునేటప్పుడైతే ఇంటికి ముందు ఎంట్రన్స్లో మనము కూర్చొని మధ్యలో రూమ్లో మధ్యలో పెట్టుకొని పూజ చేసుకోవాలండి. ఆ లక్ష్మీదేవి పూజ అది 12 గంటలకు చేసుకుంటారు. కానీ అమావాస్యకి మాత్రం ఈ 5 ఇలా 4 దిక్కుల దీపాలు వెలిగించి 4 సైడ్లు మనం చూపించాలండి. ఇంట్లో ఏ దోషాలు ఉన్నా, వాస్తు దోషం ఉన్నా కానీ వెళ్ళిపోతాయండి. ఇది నేనైతే తప్పకుండా పాటిస్తానండి. గడప బయట కూడా మనము దీపాలు చూపించాలండి. గడపకు కూడా చూపించి ఇంట్లోకి రావాలి. అందరూ ఇలా ఆషాఢం అమావాస్యకి దీపస్తంభ పూజ అయితే చేసుకోండి, దీపారాధన చేసుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. నాకు తెలిసిన రెమెడీ మీతో షేర్ చేసుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.